హే గైస్ వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ట్రేడింగ్ సైకాలజీ. సో చాలా మంది ఏంటంటే లాగ్ అయ్యేది ఇక్కడే అన్నమాట. సో మా దగ్గర మంచి ట్రేడింగ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అన్నీ ఉన్నాయి గానీ మేమైతే ప్రాఫిట్ చేయలేకపోతున్నాం. ఎందుకు అంటే పక్కా ఇదే మైండ్ సెట్ గురించి. సో మైండ్ అనేది చాలా ట్యూన్ చేయాలి ఈడ. సో ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తా. ఒక ఎక్స్ అనే పర్సన్ వచ్చేసి మనకిక్కడ అదే ట్రేడ్ అయితే తీసుకున్నాడు. సో ట్రేడ్ తీసుకొని ఏం చేసిండంటే అది ప్రాఫిట్ వచ్చేసి అరౌండ్ 60 పాయింట్స్ వరకైతే ప్రాఫిట్ ఎళ్ళింది. తర్వాత అతనేం ప్రాఫిట్ ఇంకేం బుక్ జేయలేదు. వెంటనే ఇక్కడ -20 రాగానే అతనేం జేశిండు, అరేయ్! నేను తీసుకున్న ట్రేడ్ తప్పేమో. సో, నా ట్రేడ్ అనేది 60 పాయింట్స్ హైకెళ్ళింది. బట్ వెంటనే కిందకొచ్చేసింది. మళ్ళా -20కెళ్ళింది. నా స్టాప్ లాస్ ఇక్కడ నేను 30 పాయింట్స్ అనుకున్నా. ఇక్కడ నేను అట్‌లీస్ట్ ఇక్కడ -20 దగ్గర బుక్ జేస్తే నేను ఒక 10 పాయింట్స్ సేవ్ జేసినవాడిని అయితాను. సో, అందుకోసం అట్‌లీస్ట్ ఈడ నేను క్లోజ్ చేద్దాం అనుకోని ఇక్కడ ట్రేడ్‌ని క్లోజ్ చేసాడు. వన్స్ ఆ పర్సన్ అయితే ఎప్పుడైతే ట్రేడ్ ఇక్కడ క్లోజ్ చేసాడో, నెక్స్ట్ ఏమైతదంటే ఆ మూవ్‌మెంట్ అనేది రివర్స్ అయితది. యాహ్! 60 ఇక్కడ తనేదైతే 60 పెట్టుకుండో, ఆ 60 కూడా దాటేసి 100 పాయింట్స్‌కెళ్తది. 100 పాయింట్స్‌కెళ్ళి ఇక్కడ కొంసేపు చేసేసి మళ్ళీ వెంటనే అంటే కన్సాలిడేషన్ అయ్యి తర్వాత ఆ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 200 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయితది. సో, మనోడు ఏమనుకుంటాడంటే, అరే! నేను ఎంట్రీ కరెక్ట్‌నే తీసుకున్నా. ఈ పాయింట్స్ అన్నీ ఎందుకు నేను మిస్ చేసినా? ఇంత పెద్ద మూవ్ ఉండే ఎందుకు మిస్ చేసినా? ఇక్కడ ఏం తప్పు అంటే ఫస్ట్ అతను ఎంట్రీ అనేది కరెక్ట్‌నే ప్లాన్ చేసిండు. చాలా మంది ఈ విషయంలో మనోళ్ళు మాస్టర్ చేసి ఉంటారు చాలా మంది. ఒక కొన్ని ప్రైస్ యాక్షన్ వీడియోస్ జూషినా గాని, కొన్ని రోజులు మార్కెట్‌ని క్లియర్‌గా అబ్జర్వ్ జేషినా గాని, సో, వాళ్ళ ఎంట్రీస్ అనేది ప్లాన్ అనేది కరెక్ట్‌నే ఉంటుంది. ఎగ్జిట్స్ మాత్రం ప్లాన్ జేయలేకపోతారు. ఒకవేళ ప్రాఫిట్‌ని హై ప్రాఫిట్ జూసి గూడా చాలా మంది లోలో క్లోజ్ జేస్తుంటారు. సో, ఇదనేది కంప్లీట్‌గా నీ మైండ్ సెట్ అనేది రిస్క్ రివార్డ్ మీద ఆధారపడి ఉంటది. సో, దీన్ని ఎలా మాస్టర్ జేయాలంటే మాత్రాన ఇది ఒక్క వీడియో అయితే సరిపోదు. ఒకవేళ మీరందరూ ఓకే అనుకుంటే నేను ప్రైస్ యాక్షన్ సీరీస్ స్టార్ట్ జేస్తా. కింద కామెంట్ సెక్షన్‌లో యెస్ అని జెప్పండి. సో, నేను నెక్స్ట్ ఫర్దర్‌గా మోర్ వీడియోస్ అనేది ఇక్కడ తీసుకొస్తా. ఇక్కడ చిన్న ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తా. సో, దాంతోటి మనం చూద్దాం. నేనేందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో పర్సన్ ఏం చేసిండంటే, తన కాన్సెప్ట్ ప్రకారం ఏందంటే తను క్యాండిల్ వైస్‌గా చూసుకుంటాడనమాట. సో, తను సంథింగ్ ఏమన్నారు ఎంట్రీ అనేది నేనొక హ్యామర్ ఇక్కడొస్తే నేను ఎంట్రీ తీసుకుంటా. ఇక్కడ ఒక షూటింగ్ స్టార్ వస్తే ఎగ్జిట్ అనేది ప్లాన్ చేసుకుంటా అనుకున్నాం. ఫస్ట్ ఇక్కడ తన ఎంట్రీ అయితే సంథింగ్ ఇక్కడ చూసుకున్నాడు. సో, దీని ప్రకారం అయితే ఎంట్రీ ప్లాన్ చేసిండు. సో, ఇతనికి ఏమైంది ఫస్ట్ అనేది అతనికి అరౌండ్ 80 పాయింట్స్ వరకు ఏమంది ప్రాఫిట్ ఐ మీన్ 80 పాయింట్స్ అయితే క్యాప్చర్ చేసిండు. తర్వాత వెంటనే ఆ ప్రైస్ అనేది ఇక్కడికొచ్చింది. ఇక్కడ -20 వరకెళ్ళింది. అప్పుడు అతను ఇక్కడ 80 దగ్గర ఉన్న అతను ఇక్కడ క్లోజ్ చేస్తాడా? అతని రిస్క్ రివార్డ్ ఎట్లా అనేది ఒకసారి చూద్దాం. ఫస్ట్ అతను ఏ విధంగా పెట్టుకున్నాడు? సరే ఫర్ ఎగ్జాంపుల్‌గా మనం ఒక 30 పాయింట్స్ అనేది రిస్క్ తీసుకున్నాం. మనకు అలాంటప్పుడు ఆ కాన్సెప్ట్‌లో ఏముండాలి? ఒకవేళ నువ్వు 30 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే మినిమమ్ నీకు 1:2 అన్నా గాని 60 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయాలి. ఇక్కడ తర్వాత 120 అనేది నీకు టార్గెట్ అయిపోవాలి. తర్వాత నువ్వు ట్రేడ్ ఎక్సిట్ అయిపో. సో, ఇనిషియల్ డేస్‌లో ఇది. నువ్వు తర్వాత మాస్టర్ చేసినంక నువ్వు అంటే ఒక 120 ఏంటి 200, 300 పాయింట్స్ కూడా క్యాప్చర్ చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఆ ట్రేడ్ అతను ప్లాన్ చేసిండు. సో, ఇక్కడ -20కెళ్ళినా గాని అతనికి ట్రేడ్ క్లోజ్ చేయలేదు. ఎందుకంటే అతని స్టాప్ లాస్ వచ్చేసి ఏమైనా 30 పాయింట్స్ అనుకున్నాడు. సో, అతనికి 29 వచ్చినా గాని క్లోజ్ చేయడింకా. సో, ఒకవేళ ఎగ్జాంపుల్‌గా అతను మార్కెట్‌లో ఒక 3 ఇయర్స్ ఉండి మంచి ప్రో చేషిండు. సో, తన సెట్ ఆఫ్ రూల్స్ అనేది పాటిస్తున్నాడంటే, సో, ఈ కాన్సెప్ట్ మాత్రం పక్కా ఫాలో అయితారు. సో, అట్లయితేనే సర్వైవ్ అవ్వచ్చు మార్కెట్‌లో. లేదు నేను ఇక్కడ ఉంటే మాత్రాన ఇట్లా చేస్తా అంటే సర్వైవ్ అవ్వడం చాలా కష్టం. తర్వాత ఇక్కడేమైంది, ఇక్కడ నీకొక 60 పాయింట్స్ క్యాప్చర్ అయింది. ఇంకో క్యాండిల్ పడింది. ఇంకో క్యాండిల్ దగ్గర నీకిక్కడ మొత్తం వచ్చేసింది ఒక 100 పాయింట్స్ వచ్చిందనుకుందాం. సో, తర్వాత ఏమైందంటే ఇక్కడ మనకు ఒక డోజీ పడింది. ఇక్కడ డోజీ పడ్డప్పుడు వాళ్ళేం చేశారంటే, సో, ఇక్కడ దీనికి హాఫ్ ఆఫ్ ఈ క్యాండిల్ పెట్టుకున్నారు అతను స్టాప్ లాసు. సో, అంటిల్ ఈ డోజీ పడ్డా అతనికి అనవసరం. ఎందుకంటే డోజీ గదా! ఇతను క్యాండిల్ వైస్‌గా పెట్టుకున్నాడు. లేదంటే సో, ఒకవేళ పాయింట్స్ వైస్‌గా పెట్టుకుంటే, ఒకవేళ ట్రేడ్ ఇక్కడ క్లోజ్ కావచ్చేమో. సో, డిఫరెంట్ సినారియో అన్నమాట. ఇప్పుడు నువ్వు పాయింట్స్ వైస్‌గా క్యాప్చర్ చేస్తావా? ఒకవేళ నోట్‌బుక్‌లో పెట్టుకో. ఈరోజు ప్రైస్ వైస్‌గా క్యాప్చర్ చేస్తావా? సో, కొంతమందేందంటే క్యాండిల్ వైస్‌గా చేసుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే పాయింట్స్ పెట్టుకుంటారు. కొంతమందేందంటే తీసుకున్న పాయింట్స్‌కి అండ్ మనీ వైస్‌గా కూడా కంపేర్ చేసుకుంటారు. సో, ఒక పర్సన్ అనేది 10,000 ప్రాఫిట్ వస్తే నేను ఈ ట్రేడ్‌లో క్లోజ్ చేస్తా అని కొందరనుకుంటారు. కొందరేందంటే నాకు ఈ ట్రేడ్‌లో ఒక 80 పాయింట్స్, 100 పాయింట్స్ వస్తే క్లోజ్ చేసుకుంటా. లేదు 60 పాయింట్స్ వచ్చినా క్లోజ్ చేసుకుంటా అంటారు. కొందరేందంటే నేను తీసుకున్నా నాకు మినిమమ్ అట్‌లీస్ట్ 1:2 గాని, 1:3 రాని క్లోజ్ చేసుకుంటా. నేను క్యాండిల్ వైస్‌గానే నేను ఫాలో అయితా అని కొందరనుకుంటారు. సో, అది డిఫరెంట్ అన్నమాట. ఈచ్ పర్సన్ సెట్ ఆఫ్ రూల్స్ అనేది ఒకలాగా ఉంటాయి. ఒక్కొక్కరి ట్రేడింగ్ అనేది. ఎందుకంటే ఎవ్వరి మైండ్ సెట్ అనేది ఒకలా ఉంటది ఎక్కడైనా. సో, ఇక్కడ చూసుకుందాం. ఇతనేం చేసాడు ఇక్కడ క్లోజ్ చేయలేదు. సో, ట్రేడ్ ఇక్కడ ఈ క్యాండిల్ వైస్ ఈ క్యాండిల్ అనేది స్టాప్ లాస్ పెట్టుకున్నాడు. సో, ఇక్కడ డోజీ పడింది. ఇక్కడ ట్రేడ్ క్లోజ్ కాదు. ఇక్కడ చూసుకున్నాడు అనుకుందాం ఎగ్జాంపుల్. ఇక్కడ
సో, దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ క్లోజ్ గాదు. సో, దీన్ని స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇక్కడ క్లోజ్ గాదు. ఇక్కడ క్లోజ్ గాదు. ఇక్కడ చూడండి ఇక్కడ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. సో, ఇక్కడ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. ఇక్కడ క్లోజ్ అయ్యే ఛాన్సెస్ లేదు. బట్ ఇక్కడ లేదు. బట్ ఇక్కడ గూడా లేదు. ఎందుకంటే బట్ ఇక్కడైతే ఆయన హై మూవ్‌మెంట్స్ అయితే జూషిండు. అరౌండ్ ఇక్కడికి 300 పాయింట్స్ క్యాప్చర్ జేసిండనుకుందాం. అతను 300లో ఆల్రెడీ 200 పాయింట్స్ అయితే లాక్ అయితే ఉంటది. సో, అతనికి మిగతాది ఎయిదర్ పైకెళ్తే ప్రాఫిట్, కిందకెళ్తే అతను 200 పాయింట్స్ వరకే ఫిక్స్ అయిపోయిండు కాబట్టి సో, ఏం లేదు. సో, ఈ క్యాండిల్ ఏమైతది నీకిక్కడికొచ్చేసి నీ స్టాప్ లాస్ హిట్ జేసిందనుకుందాం. లేకుంటే ఇక్కడికొచ్చేసరికి హిట్ జేసిందనుకుందాం. చాలు ఇక్కడ నీకొచ్చేసి 200 పాయింట్స్ వచ్చినాయి. నువ్వు ఇక్కడ ప్రైస్‌ని క్లోజ్ జేయడం కంటే, నువ్వు ఇక్కడ క్లోజ్ జేయడంలో నీకు ప్రాఫిట్ అనేది ఉంది గదా! అట్‌లీస్ట్ నువ్వు సరే దీంట్లో లేదు. ప్రతి ట్రేడ్ అలానే క్లోజ్ జేసినావనుకో, ఏదో ఒక ట్రేడ్ అనేది బెడిసి కొడతది. నీ స్టాప్ లాస్ ఎక్కడో పడతది. మార్కెట్‌లో గూడా ఉండవు. బ్లో అయిపోతది అకౌంట్. లేదు నేను ఇట్నే ఏదో ప్రైస్ యాక్షన్ గాని, రిస్క్ రివార్డ్ మేనేజ్ చేస్తా అంటే, మంచి మార్కెట్‌లో సర్వైవ్ అవ్వచ్చు. నువ్వు ప్రాఫిటబుల్ ట్రేడర్ అవ్వచ్చు. ప్రో అవ్వచ్చు. ఇదంతా చేయడానికనైతే 1 డే, 1 మంత్ ఇట్లా గాదు. మనం ఒక అట్‌లీస్ట్ ఒక 6 మంత్స్ గాని, ఒక 1 ఇయర్ గాని అనేది ఒక టైం పెట్టుకొని, నువ్వు ఫస్ట్ ఇనీషియల్‌గా బిగినర్ ట్రేడర్ అయితే, ఫస్ట్ నీ కాన్సెప్ట్ వచ్చేసి ప్రాఫిట్ మేక్ జేయడం. ఒక 30 పాయింట్సా? 10 పాయింట్సా? నువ్వు ఈరోజు ఒక 20 పాయింట్సా? 30 పాయింట్సా? ఎన్ని పాయింట్స్ అనేది క్యాప్చర్ చేయగలుగుతున్నావు? సో, దాన్ని డెవలప్‌మెంట్ జేసుకో. సో, ఫస్ట్ డే నువ్వు ట్రేడ్ జేసినావు. నీ పాయింట్స్ వచ్చేసి అరే 10 పాయింట్సే క్యాప్చర్ చేసినావు. కానీ మార్కెట్ అనేది ఇక్కడ నీకు 200 పాయింట్స్ మూవ్‌మెంట్ వచ్చింది. బట్ దాంట్లో నువ్వు 10 పాయింట్స్ క్యాప్చర్ చేసినావు అంటే, సో, సంథింగ్ ఈస్ రాంగ్ ఇన్ యూ. అంటే మన దగ్గర ఏదో డిఫాల్ట్ ఉంది. సో, దీన్ని డెవలప్ జేసుకోవాలి. సో, కొన్ని వీడియోస్ చూడు. కొన్ని మోటివేట్ అవ్వు. తర్వాత దీని ప్రైస్ యాక్షన్ సీరీస్ నేర్చుకో. సో, తర్వాత ఏమైతది? నీకు ఆ 10 పాయింట్స్ కాస్త అరే నువ్వు 50 పాయింట్స్ క్యాప్చర్ చేయడం నేర్చుకున్నావు ఒక 1 మంత్‌కి. సో, నీకేమనిపిస్తది? ఫస్ట్ ఉన్నవైతే గాదు గదా! ఇక్కడ నువ్వు వచ్చేది ఇక్కడ స్క్రాచ్ తోటి రావట్లేదు. ఎక్స్‌పీరియన్స్ తోటి వచ్చినావు. ఈడ నేర్చుకున్నావు. ఇలా 50 పాయింట్స్ అనేది క్యాప్చర్ చేసినావు. సో, ఇనీషియల్‌తో నీకు ఇక్కడ ఏమైంది టైమ్‌లో నువ్వు ట్రేడ్ డే డే బై డే ట్రేడింగ్ చేసుకుంటూ నీ మైండ్ సెట్ అనేది కంప్లీట్‌గా ఇంప్రూవ్ అయితుంది. నెక్స్ట్. సో, నువ్వనేది ట్రేడింగ్ ఇనీషియల్‌గా క్యాపిటల్ అనేది ఒకవేళ 1,00,000 తెచ్చుకున్నావు మార్కెట్‌లోకి. సో, నువ్వేంటంటే ఒకవేళ లాస్ అయినావనుకుందాం. సో, మార్కెట్‌లో ఏ ట్రేడర్ అయినా ఫస్ట్ లాస్ అయితారు. లాసెస్ జూస్తారు. సో, నువ్వు లాస్ అయినా గాని ఏముందంటే, ఇక్కడ కాన్సెప్ట్ ఎంతవరకు మాస్టర్ చేయగలుగుతున్నావు అనేది జూసుకో. సో, లాస్ అయితే ఏదో ఒక్క ట్రేడ్ ఒస్తది. ఆ ఒక్క ట్రేడ్ మొత్తం నీకు ఉన్న లాసెస్ పోయి, ఇంకా నెక్స్ట్ ఒక 1 ఆల్‌మోస్ట్ ఒక ఎగ్జాంపుల్ 1 ఇయర్ అనుకుందాం. 1 ఇయర్ సాలరీ కూడా నీ అకౌంట్‌లో ఉంటది. అంత పెద్ద ట్రేడ్స్ కూడా వస్తాయి. నువ్వు కరెక్ట్ ఇలాంటి సైకాలజీ మెయింటైన్ చేస్తే. సో, ఇది కంప్లీట్‌గా ఇది సైకాలజీ. ఇది ఎలా డెవలప్ చేసుకోవాలని చూద్దాం ఇంక అంతే ఇంకా కంప్లీట్‌గా. సో, దీంట్లో నువ్వు మాస్టర్ చేయాల్సింది మాత్రం ఏదో ఒక రూల్స్ అనేది క్రియేట్ చేసుకో. సో, ఎవ్వరి రూల్స్ ఎవరు చెప్పరు. ప్రతి ఒక్క ట్రేడర్ రూల్స్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. నీకు ఒక ఏ ట్రేడర్ అని వచ్చి ఇట్లా చెప్పిండు. అంటే ఇప్పుడు మొత్తం కాన్సెప్ట్ అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసిండు అంటే నీ దగ్గర ఎవ్వరు ఏయరట్లా. సో, వాళ్ళు ఎంత చెప్పినా గాని వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ అనేది డిఫరెంట్ మళ్ళా. నీకు ఇక్కడ చెప్పడం వేరుంటది. ఎగ్జిక్యూషన్ వేరుంటది. ఎందుకంటే చాలా మంది ట్రేడింగ్ స్టార్ట్ చేస్తున్నారు. మరెందుకు ప్రాఫిటబుల్ ఉండలేరు? సో, ఇదే మెయిన్ రీజన్ సైకాలజీ. ఇంకా డెవలప్ జేసుకోవాలంటే నువ్వు కొన్ని రూల్స్ ప్రిపేర్ చెయ్యి. తర్వాత ఇక్కడ నువ్వు క్యాండిల్ వైజో, ప్రైస్ వైజో లేదు. నేను ఈరోజు ట్రేడింగ్ అనేది ఒక 30 పాయింట్స్ అనేది నా లాసే తీసుకుంటా. నేను హ్యాపీగా ఉంటా. సో, నువ్వు ఎంతైతే కంఫర్టబుల్ ఉంటావు. ఒక 30 పాయింట్స్ నువ్వు 30 పాయింట్స్ పోతే నువ్వు ఈజీగా ఎళ్లి నీకు దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా ఉండగలుగుతావా? సో, ఎగ్జాంపుల్‌గా నీకు ఈరోజు 5,000 లాస్ వచ్చింది. ఉండగలుగుతావా? 10,000 లాస్ వచ్చింది. ఉండగలుగుతావా? లేదు అన్నప్పుడు నీకెక్కడ లాసొస్తే, నీకెంత అమౌంట్ అనేది లాసొస్తే నువ్వు బేర్ చేయగలుగుతున్నావు. సో, దాని గురించి నీకు వర్రీ కాలేదనుకుంటున్నావు. దాన్ని మళ్ళీ రీగెయిన్ చేయాలనుకుంటున్నావు. నువ్వు తర్వాత నేను చేయగలను, ఈ సంపాదించుకోవాలనే అమౌంట్ అనేది ఉంటది కదా! అది కొంచెం అట్లా చేసుకొని దాన్ని పాయింట్స్ వైస్‌గా మార్చుకొని నువ్వు అక్కడ స్టాప్ లాస్ పెట్టుకో. సో, నువ్వు ఈ రోజు కాదు మెల్లిమెల్లిగా డెవలప్ చేసుకుంటే ఏందంటే పక్కా ఇంప్రూవ్‌మెంట్ అనేది ఉంటది. సో, అది మాత్రం మనకేందంటే దీంట్లో మెయిన్ అనేది ప్రైస్ అనే మన మైండ్ సెట్ తోటి డిపెండ్ అనమాట. నువ్వెంత డెవలప్ చేసుకుంటే నీ మైండ్, దీనితోటి నీ సైకాలజీ సో, అంత ఉంటది. సో, ఎన్ని ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయినా సరే, సైకాలజీ‌తో అంటే చెప్పాలంటే అదొక సుప్రీం అన్నమాట. మార్కెట్ సుప్రీం అయితే ఇంక సైకాలజీ ఇంక అంతే. దాంట్లో సైకాలజీ అనేది మెయిన్ అన్నమాట. ఒక లాక్ లాంటిది. దాన్ని నువ్వు మాస్టర్ చేస్తే ఇంకా ప్రాఫిట్స్ ఆన్ యువర్ ల్యాప్ అంతే ఇక. ఏముండదు. సో, మీకింకా దీంట్లో ఏందంటే ఇది చిన్న కాన్సెప్ట్ గూడా ఎక్స్‌ప్లెయిన్ చేద్దామనుకున్నా. సో, ఇక వీడియో గూడా లెంతీ అయితుంది. మీకింకేంటంటే ఇంకా సైకాలజీ మీద మోర్ వీడియోస్ ఓన్లీ సైకాలజీ మీద మనం ట్రేడ్‌ని ఎలా హోల్డ్ జేయాలి? ఒకవేళ మంచి ఎంట్రీస్ ఎలా ప్లాన్ జేయాలి? ప్లాన్ జేసిన ఎంట్రీస్‌ని ఎలా హోల్డ్ జేయాలి? ఎక్కువ ప్రాఫిట్ ఎలా జేసుకోవాలి? సో, దీన్ని ఎట్లా చేద్దాం అనేది ఇంకా కావాలంటే ఇంకా ఏంటి మీరు కింద కామెంట్ సెక్షన్‌లో యెస్ అని టైప్ జేయండి. ఆహ్, ఇంకా నేను మోర్ వీడియోస్ తోటి ముందుకొస్తా. ఇప్పుడెందుకంటే ఛానెల్ స్టార్ట్ చేసినా కొత్తది గదా! సో, ఇప్పుడే ఇంకెక్కువ మంది వ్యూస్ గూడా లేవు. సో, చూస్తుంటే ఇంకా మెల్లిమెల్లిగా నేను కొత్త కొత్త కాన్సెప్ట్ తోటి ఇక్కడ చెప్తుంటా.
లేదంటే మనం లైవ్‌లోనే ఎగ్జిక్యూట్ చేద్దాం మనం చెప్పిన కాన్సెప్ట్స్ అన్ని. సో, దట్స్ ఆల్ గైస్. దట్స్ ఆల్ ఫర్ డే. థాంక్ యూ. జై హింద్.